Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirthana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that is being taken from Psalm 91 verse 4. It says in the Bible, He will cover you with His feathers, and under His wings you will find refuge. His faithfulness will be your shield and rampant. So a powerful promise that is coming from the God on this today's morning. It says in the Bible, He will cover you with His feathers. మనం చేసినటువంటి ప్రతి పనుల్లో కూడా every day, like wherever we go, what is the work we do, what is the work that we do in our lives, the Bible says very clearly. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు మరి ఆయన యొక్క మరి ఏ విధంగా ఒక పక్షి ఏ విధంగా తన పిల్లలను కాపాడుకుంటుందో రెక్కలతో, ఆ విధంగా కూడా దేవుడు మనం ఏ ప్రాంతంలో వెళ్ళినప్పటికీ, ఎలాంటి కొత్త ప్రాంతంలో వెళ్ళినప్పటికీ ఆయన తన హస్తాన్ని చాపి మన అందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మన మీద చూపించే ప్రేమ, ఆయన మన మీద ఉంచుకున్న నమ్మకము బహు గొప్పది అనేది దావీదు మహారాజు మనందరికీ వచ్చి చెప్తున్నాడు. దావీదు మహారాజు కూడా మరి అనేక శ్రమలలో దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు, దేవుని యొక్క మాటలు మరి ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడు దావీదు అనేక శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడ్డాడు. మరి అలాంటి దావీదు మరి దేవుని సన్నిధిలో మరి అతి వినయంగా వేడుకుంటున్నాడు అన్నమాట. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ లోకంలో మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఈ లోకంలో మనం కంప్లీట్గా మరి అడిక్ట్ అయిపోయినప్పుడు, దేవుని సన్నిధికి మరలా వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం గుర్తు చేస్తూ, ఏ విధంగా దేవుడు మనకు ఒక టైంలో ఏ విధంగా దేవుడు మనల్ని ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి కాపాడిన తీరు, మనం ఎలాంటి నష్టమైనప్పటికీ కష్టమైనప్పటికీ మరి ఏ విధంగా దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప మరి ఆయన చూపించినటువంటి మన యొక్క కరుణ, మన మీద చూపించినటువంటి ఆయన జాలి, దయ, ప్రతిదీ మనం గుర్తు చేస్తూ, ఆయన తన పక్షి తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతుందో ఆయన కూడా మనందరినీ సొంత కుమారులుగా, కుమార్తెలుగా ట్రీట్ చేస్తాడు. కాబట్టి ఏ ఒక్కడు ఈ లోకంలో నశింపపోకుండా ఆయన నిత్య రాజ్యంలో స్థానం పొందుకోవాలన్నదే మరి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఉద్దేశం. అందుకని మరి ఈ లోకానికి వచ్చి మన కోసము, మనం చేసిన తప్పిదాల కోసము ఆయన శిలువ మరణం చెంది మన కోసం రక్తాన్ని చిందించి తద్వారా మనందరి కోసం ఆ నిత్య జీవం అనే ఒక మంచి నిరీక్షణ మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆ నిరీక్షణ మనం పొందుకోవాలన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రెక్కల చాటున ఆయన హస్తము మన మీద ఎప్పటికీ ఉండాలనేదే దావీదు మహారాజు మనకు చెప్తున్నాడు. ఆయన హస్తం మన మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ లోకంలో మనం ఆశీర్వాదాలు కోల్పోయిన వారం అవుతాము. ఈ లోకంలో మనం సాతానుకు బానిసలు అవుతాము. ఎప్పుడైతే ఆయన హస్తంతో మన మీద ఉంటుందో, ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, He will cover you with His feathers, under His wings you will find refuge. ఆయన యొక్క రెక్కల చాటున నీకు గొప్ప విశ్రాంతి దొరుకుతుంది అనేదే మరి దావీదు మహారాజు చెప్తున్నాడు. మరి ఈ లోకంలో నీకు ఎక్కడ దొరికినటువంటి విశ్రాంతి యేసుక్రీస్తు చాటున దొరుకుతుంది. మరి ఎక్కడ ఈ లోకంలో నువ్వు ఎంతగా అలసిపోయినప్పటికీ మరి యేసుక్రీస్తు తన రెండు చేతులు చాపి, నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నాకు ఇష్టడుగా జీవించాడు అని చెప్పుకుంటూ మనకు ఒక విశ్రాంతిని కలగజేస్తూ, ఈ లోకంలో ఒక నెమ్మదిని కలగజేస్తూ ఆశీర్వాదాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అతి కృప చూసిన ప్రతి బిడ్డలకు దయచేయాలన్నదే ఈ యొక్క మినిస్ట్రీ యొక్క గొప్ప ఉద్దేశం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirthana Ministries daily bread every single day. As the Bible says very clearly today, our God is the one who's going to ప్రొవైడ్ ద రెఫ్యూజీ. మనం ఈ లోకంలో మరి అనేక సార్లు మరి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఈ యొక్క మనిషిని ఆశ్రయించినా కూడా మరి మన యొక్క కష్టాలు, మన యొక్క నష్టాలు, మన యొక్క అనారోగ్యము తీరదు. కానీ దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క రెక్కల చాటున మనం ఉన్నప్పుడు మనల్ని ప్రతినిత్యము ఆయనను కాపాడుతూ, ఈ లోకంలో మనం ఎలాంటి మరి ఇబ్బందుల్లో పడకుండా, ఈ లోకంలో మరి ఎలాంటి కష్టంలో, నష్టంలో మరి పడకుండా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా మన జీవితాలను మరి గొప్పగా ఆశీర్వదించబడాలని, అనేకులకు మన జీవితాలు సాక్ష్యం కలిగి జీవించే స్థితిని కలిగి ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. Let the people who's been watching this video, let those people take the inspiration, take the strength based on the video that they've been watching. We pray all these things in the matchless name of Jesus Christ. Amen. We thank you for everyone who's been watching our Kirthana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.